ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా సొంత గడ్డపై తమ చివరి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో టేబుల్ టాపర్ డిఫెండింగ్ ఛాంపియన్ పునేరి పల్టాన్ జట్టును ఆశ్చర్యపరిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో 1 పాయింట్ తేడాతో విజయం సాధించి వరుసగా 4వ గెలుపును నమోదు చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 34-33 తేడాతో పునేరి పల్టాన్ను ఓడించింది. టైటాన్స్ తరపున విజయ్ మాలిక్ 13 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్గా నిలవగా కెప్టెన్ పవన్ షెరావత్ 12 పాయింట్లతో మరో సూపర్ 10ను సాధించాడు. పునేరి పల్టాన్ జట్టులో పంకజ్ మోహితే 9 పాయింట్లు, అజిత్ కుమార్ 6 పాయింట్లు, మోహిత్ గోయల్ 5 పాయింట్లతో రాణించినప్పటికీ పునేరి జట్టు చివరికి ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. మ్యాచ్ ఆరంభంలోనే తెలుగు టైటాన్స్ మంచి ఆధిక్యం సాధించింది. పవన్ షెరావత్ తన వరుస రైడ్ పాయింట్లతో పాటు డిఫెండర్ల అద్భుత ప్రదర్శనతో టైటాన్స్ 5-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ సమయంలో పునేరి జట్టులో 2 ఆటగాళ్లు మాత్రమే మిగిలి ఉండగా ఆ జట్టు ఆలౌట్ కావడానికి సమీపంలోనే ఉంది. కానీ పంకజ్ బోనస్ పాయింట్తో పునేరి ఖాతా తెరిచాడు. పవన్ మరో టచ్ పాయింట్ను సాధించడంతో పునేరి కోర్టులో పంకజ్ ఒక్కడే మిగిలిపోయాడు. ఒత్తిడిలో ఉన్న పంకజ్ సూపర్ రైడ్తో 3 పాయింట్లు సాధించి జట్టును నిలబెట్టాడు. ఆ తర్వాత పవన్ షెరావత్ను సూపర్ ట్యాకిల్ చేయడంతో స్కోరు 6-6తో ఈక్వల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ చివర్లో తెలుగు టైటాన్స్ ఆల్అౌట్ కావడంతో పునేరి పల్టాన్ 13-9 తేడాతో ముందంజ వేసింది. కానీ తెలుగు టైటాన్స్ వెంటనే పుంజుకొని పవన్ సూపర్ 10 సాధించడంతో పాటు విజయ్ మాలిక్ రైడ్స్ లో ఆకట్టుకుని స్కోరును 20-18 తేడాతో ముందంజలో నిలిపింది. విరామం సమయంలో పవన్ ప్రత్యర్థి డిఫెండర్లకు చిక్కుకోవడంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 20-20 పాయింట్లతో సమానంగా ముగిసింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఇరు జట్లు ప్రతి పాయింట్ కోసం పోటీ పడడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. పవన్ షెరావత్ వేగం తగ్గినా విజయ్ తన సూపర్ 10ను పూర్తి చేశాడు. ఆట ముగియడానికి 2 నిమిషాల ముందు టైటాన్స్ 31-29 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆ సమయంలో తెలుగు టైటాన్స్ ఆల్అౌట్ కావడంతో పునేరి పల్టాన్ 33-32 పాయింట్ల తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. చివరి నిమిషంలో విజయ్ మాలిక్ తన రైడ్ పాయింట్తో పాటు అజిత్ కుమార్ను ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ 34-33 తేడాతో ఉత్కంఠభరితంగా విజయాన్ని సాధించింది. సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ తన అద్భుత పోరాట స్ఫూర్తితో మరో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. వరుసగా 4వ విజయాన్ని సాధించడం ద్వారా టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో దూసుకెళ్తోంది. ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ పోరులో చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన టైటాన్స్ ఆటగాళ్లు తమ సమిష్టి కృషితో విజయం సాధించి తెలుగు అభిమానులకు గర్వకారణమయ్యారు. వారి ఆటను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.